సీఎం జగన్ రాకతో చోడవరం కొత్తూరు జంక్షన్ జనసంద్రమైంది. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట పులకించిపోయింది. ఇప్పుడు అందరి చూపు పొన్నూరు వైపే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో పొన్నూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తూ ఉండడంతో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ప్రజలు పెద్ద సంఖ్యలో పొన్నూరుకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తలపిస్తూ వెల్లువలా తరలివస్తున్నారు. చోడవరం, పి గన్నవరంలో నిర్వహించిన సభలకు మండు టెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను ఒక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆశాంతం ఆసక్తిగా విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు. జగన్కు వస్తున్న జనాదరణ చూస్తుంటే వార్ వన్ సైడే అంటున్న పొన్నూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణతో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొన్నూరులో పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈరోజు షెడ్యూల్ ఏంటో మనతో పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఉన్నారు, ఆయనతో మురళి ఉన్నారు. సార్, ఈరోజు షెడ్యూల్ ఏంటి సార్? మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాలను ఎన్నుకొని అక్కడ ప్రసంగించాలని వారు నిర్ణయించుకున్నప్పుడు ప్రథమంగా పొన్నూరు నియోజకవర్గాన్ని ఎన్నుకుని వారు ఈరోజు సాయంత్రం 3 గంటలకు పొన్నూరు నియోజకవర్గం వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను ప్రజానీకానికి పరిచయం చేసి 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజాస్పందన గురించి వారు సుదీర్ఘంగా ఉపన్యసించాలని వారు పొన్నూరు నియోజకవర్గం రావడం మాకెంతో సంతోషాన్ని కలుగజేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరంలా జరగబోతుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజానీకం కథం తొక్కుతూ కొత్త తరంగం వలె ఉధృతంగా పట్టణానికి వచ్చి ఐలాండ్ సెంటర్లో ఉన్నటువంటి బహిరంగ సభాస్థలికి చేరుతూ ఉన్నారు. వారు చింతలపూడి రోడ్లో ఉన్నటువంటి సజ్జా కళ్యాణ మండపం ఆపోజిట్లో హెలీప్యాడ్లో దిగి అక్కడి నుంచి బస్ మీద ప్రజా ప్రదర్శనగా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ విషయాన్ని ప్రజానీకం అందరికీ తెలుసు కనుక విరివిగా వస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. పొన్నూరులో ఇప్పటికే పూర్తిగా పండగ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా ధూళిపాల నరేంద్రకు ఓటమి భయం పట్టుకున్నందుకే తనపైన ఆరోపణలు చేస్తున్నారని కూడా అంబటి మురళి మండిపడుతున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు.